రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై నివేదిక రెడీ అయింది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ఉపసంఘం ఈ నివేదికను అందచేయనుంది. 26న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాలని నిర్ణయించింది. కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉమ్మడి నిజామాబాద్ ప్రతినిధులతో ఉపసంఘం సమీక్షించింది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధరబాబు, విప్ లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ అలీ షబీర్, అలాగే టీపీసీసీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటుగా శాసనమండలి సభ్యులు బలమూరి వెంకట్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కమిషనర్ డిఎన్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు. ఇక 2024-25 ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివిధ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సిఫార్సులతో కూడిన తుది నివేదికపై అక్టోబర్ 26న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ధాన్యం కొనుగోలుపై బ్యాంకు గ్యారంటీతో పాటుగా మిల్లింగ్ ఛార్జీలు పెంచడం వంటి అంశాలపై పలు సిఫార్సులతో కూడిన నివేదికను రూపొందించినట్లు వెల్లడించారు. రైట్ ధాన్యం కొనుగోలుపై నివేదిక రెడీ అయింది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ఉపసంఘం ఇక ఈ నివేదికను సమర్పించబోతున్నారు. 26న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాలని నిర్ణయించారు. కొనుగోలుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, అంటే నివేదిక ప్రధానంగా ఏ అంశాలు చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? దానికి సంబంధించినటువంటి తుది నివేదిక ఈరోజు ఇచ్చిన తర్వాత తదుపరి ఎలా జరగబోతుంది ఈ ప్రాసెస్? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పడినటువంటి ఈ యొక్క ఉపసంఘంలో ఇటు విజుల శ్రీధరబాబు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులుగా ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం ఉంది. ఈ ఉపసంఘం కూడా పలు అంశాల పైన ఇటు పలు దఫాలుగా చర్చించినటువంటి పరిస్థితి. ఈ యొక్క తొలి నివేదికను రూపొందించిన తర్వాత ఇప్పుడైతే ఈ తొలి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం అందించండి. ప్రధానంగా ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల్లో బ్యాంకుల గ్యారంటీతో పాటు బిల్లింగ్ ఛార్జీలను పెంచేటువంటి అంశాలపైన కొన్ని సిఫార్సులు చేసింది. ఈ యొక్క సిఫార్సులను ఈ నెల 26వ తారీఖున జరిగేటువంటి మంత్రివర్గం సమావేశం ఉన్నది. ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి కేబినెట్ సమావేశంలో దీనిపైన చర్చించి ఆమోదించేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి హాస్టల్లో కానీ లేకపోతే ఐసీడీఎస్ అంటే అంగన్వాడీకి సంబంధించినటువంటి పథకాలలో పంపిణీ చేసేటువంటి సన్న బియ్యానికి సంబంధించినటువంటి ఖర్చులను కొంత పెంచేటువంటి అవకాశంతో పాటు ఇప్పుడు ప్రధానంగా గోదాములో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు అంటే పరికరాలు కానీ లేకపోతే సామర్థ్యానికి కానీ గోదాములు కానీ లేకపోతే వివిధ మెట్రిక్ 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలకు సంబంధించినటువంటి అంశం కానీ అదేవిధంగా ధాన్యం ఎండబెట్టిన తర్వాత అంటే జరిగేటువంటి నష్టం, ఎందుకంటే ఆరంభించిన తర్వాత అయ్యేటువంటి నష్టానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క ఉపసంఘం అధ్యయనం చేసింది.
దీన్ని కేబినెట్ భేటీలో పెట్టి దీన్ని ఆమోదించేటువంటి అవకాశం ఉంది. ధాన్యం తీసుకున్న తర్వాత కొంత ఆరిన తర్వాత కొంత నష్టం జరిగేటువంటి అవకాశం, ఎండిన తర్వాత తూకం తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఏం చేయాలి దానిపైన ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాలు చర్చించింది. కాబట్టి అది 26 తారీఖున జరిగేటువంటి కేబినెట్ లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు బ్యాంకు గ్యారెంటీ ఏదైతే ఉందో ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో వెంటనే బ్యాంకర్లు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి డబ్బులను వెంటనే విడుదల చేసే విధంగా, దాంతో పాటుగా ఇటు మిలియన్ ఛార్జీలు ఏదైతే రైతులకు ఏదైతే రైస్ మిల్ ఓనర్స్ రైతులను మనం పండించినటువంటి ధాన్యాన్ని ఎక్కడితో తరలిస్తారో దానికి సంబంధించినటువంటి ఆ ఛార్జీలకు పెంపుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించనున్నారు. ఇప్పటికే 60,73,000 ఎకరాల్లో అంటే పంట సాగు జరిగింది. కాబట్టి ఈ ధాన్యం సంబంధించినటువంటి 146,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీనిలో 80,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనాలని భావిస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన దానిపైన ఇప్పటికీ దాంట్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ఓళ్ళు, అదేవిధంగా 50 లక్షలు సన్న రకం ధాన్యాన్ని ప్రకటించే ప్రణాళిక కల్పిస్తుంది. అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేస్తా ఉన్నది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 7,248 సెంటర్లను కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు ప్రారంభిస్తా ఉన్నారు. దాంట్లో ఇప్పటికే 2,539 కేంద్రాలు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇటు ఈ యొక్క ధాన్యం కొనుగోలు ఎలాంటి సమస్య లేకుండా, రైతులకు నష్టం జరగకుండా వెంటనే ఈ సంవత్సరం నుంచే, ఈ ఖరీఫ్ నుంచే, ఈ పంట నుంచే ఇటు ప్రభుత్వం కూడా సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయలు అదనంగా ఇస్తా ఉంది. కాబట్టి దాన్ని కూడా వెంటనే అదే ధాన్యం కొనుగోలు చేస్తున్న రైతు పల్లెలు ఉండగానే కొనుగోలు అయిపోగానే వెంటనే పైసలు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. గన్ని బ్యాగ్లో కూడా కొరత రాకుండా ఇవన్నీ అంశాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఇటు తేమను కొలిచేటువంటి పరికరాలు కానీ, తూకం యంత్రాలు కానీ, టార్పోలిన్లు, ధాన్యం శుభ్రం చేసే పరికరాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా ఎక్కడైతే రైతు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి రైతుకు నష్టం చేకూర్చేటువంటి ఎక్కడ కూడా ప్రక్రియ రాకూడదని, అలాంటి వ్యతిరేక వార్తలు ఎక్కడ రాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో ప్రధానంగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా 500 రూపాయల సన్నవుడ్లకు ప్రభుత్వం ఇస్తున్నట్టు మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పటికే మద్దతు ధర ప్రకటించినటువంటి పరిస్థితి, బోనస్ ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు ఈ యొక్క ఖరీఫ్ నుండి ఈ యొక్క అమలు పెట్టుకుంటా ఉంది. కాబట్టి దీనిపైన కూడా ఒక ప్రధానంగా చర్చించి కేబినెట్ లో ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఒక విధి విధానాలు, దానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు కానీ కావాల్సినటువంటి సదుపాయాలు వీటన్నిటిపైన తీసుకున్నటువంటి వడ్లను కూడా భద్రపరిచేందుకు గోడాన్లు కావాల్సినటువంటి పరికరాలు తదితర అంశాల పైన ఇప్పటికే ఉపసంఘం ఒక నివేదికను రూపొందించేది. ఈ నివేదిక మీద ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి నేపథ్యంలో 26 తారీఖున దానిపైన కేబినెట్ లో చర్చించి ఇప్పుడు ఆమోదించేటువంటి అవకాశం ఉంది. రైట్ రాంబాబు, ఒకటి అంటే ఈ పంట నమోదు కానీ రైస్ మిల్లర్లకు సంబంధించి పోర్టల్లో నమోదు చేసుకోవడం, ఆన్లైన్ పోర్టల్లో ఈ అంశాలకు ప్రధానంగా వారికి సంబంధించిన నివేదికలు ఇప్పట్లో పొందుపరిచేటువంటి పరిస్థితి ఉందా? వారికి ఏమైనా సమాచారం ఇవ్వటం అంటే ప్రధానంగా రైతులకు సంబంధించి ఈ కేవైసీ కూడా 100% ఉండాలన్నటువంటి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా నివేదికలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? గోను సంచుల విషయంలో కూడా గతంలో లేవు, సరిగ్గా గోను సంచులు సరైనటువంటి ఇవ్వట్లేదు అన్నటువంటి కొంతవరకు రైతుల నుంచి అలాంటి విషయాలు వెల్లడైనటువంటి పరిస్థితి. సో దాంట్లో కూడా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఆ అంశాలు కూడా ఉండే అవకాశం ఉందా? రైతు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో మధ్యధరల చెడుబాటు లేకుండా రైతంగా మోసపోకుండా ఉండేది అన్నట్టు రైతు సమస్యల పరిష్కారానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ తో కూడినటువంటి ఫిర్యాదు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఎప్పుడైతే గోనెలకు సంబంధించినటువంటి అంశంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉంటుంది అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎప్పుడైనా చెప్తుంది. దీంట్లో కూడా అన్ని వేళలు అందుబాటులో సరిపోయే విధంగా ఉత్సాహం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు దీనిపైన కూడా మంత్రివర్గ ఉపసంఘంలో అయితే చర్చించినటువంటి పరిస్థితి ఉన్నది. రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా బ్యాంకర్ల నుంచి కానీ లేకపోతే మిల్లర్ల నుంచి కానీ ఇలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడమే కాకుండా అధికారులు ఎప్పటికీ పర్యవేక్షిస్తూనే
ఈ బోనస్ అదనంగా ఇచ్చేది వెంటనే కలం ఉండగానే చెల్లించే విధంగా బ్యాంకర్లకు ఏదైతే రైతులకు చెక్కులు ఇచ్చేటువంటి కానీ లేకపోతే ఈ చెక్కులు వెంటనే వచ్చే విధంగా బ్యాంకులలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఆదేశాలు కూడా జరిగింది. మిల్లర్ల దగ్గర కూడా ఇక కొన్ని కలంలో ఉన్నటువంటి ధాన్యాన్ని కొలిసేటువంటి దగ్గర కూడా ఖరీదు విషయంలో కూడా ఎలాంటి మధ్య దళారుల లేకుండా ఉండేందుకు ఇది అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నది. దీనిపైన ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్లాలని చెప్పేసి దీనిపైన ఈ యొక్క మంత్రులు ఉపసంఘాలు అయితే చర్చించడం జరిగింది. దాంతో పాటు ఈ 26 తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ లో మరిన్ని దీనిపైన ఒక ఈ తొలి వేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రాంబాబు